నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తుంగభద్ర డ్యాం వద్ద ముమ్మరంగా మరమ్మతులు. 60 టీఎంసీలు ఖాళీ చేశాకే తాత్కాలిక గేటు ఏర్పాటు. భోగాపురంతో ఉత్తరాంధ్ర రూపు మారుతుందన్న రామ్మోహన్. గడువుకు ముందే విమానాశ్రయం నిర్మిస్తామని ప్రకటన. దేవస్థానాలకు త్వరలో కొత్త పాలక మండళ్లు నియామకం. 160 ఆలయాలు పునర్నిర్మిస్తామని మంత్రి ఆనం వెల్లడి. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, హిమాచల్లో భారీ వర్షాలు. స్తంభించిన జనజీవనం, రహదారులు జలమయం. బంగ్లా అల్లర్ల వెనుక అమెరికా హస్తం ఉందన్న హసీనా. బంగాళాఖాతంపై పట్టు ఇవ్వనందుకే కుట్ర అని ఆరోపణ. అమెరికాలోని 3 రాష్ట్రాల్లో కమలా హారిస్ దూకుడు. ట్రంప్ కంటే 4% అధిక మద్దతు ఉన్నట్లు సర్వేలో వెల్లడి. తుంగభద్ర జలాశయంలో కొట్టుకుపోయిన గేటును బిగించేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. శనివారం రాత్రి జలాశయం 19వ గేటు కొట్టుకుపోవడం వల్ల లక్షల క్యూసెక్కుల నీరు వృధాగా పోతోంది. ఐరన్ షీట్ల ద్వారా నీటి వృధాను అరికట్టడంపై అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. 60 టీఎంసీలు ఖాళీ చేసిన తరువాతే కొత్త గేటు ఏర్పాటు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. కర్ణాటకలోని హోస్పేట్ వద్ద కర్ణాటకతో పాటు తెలుగు రాష్ట్రాల ప్రయోజనాల కోసం 100 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన తుంగభద్ర జలాశయంలోని 19వ గేటు శనివారం రాత్రి కొట్టుకుపోయింది. ఎగువన కురిసిన వర్షాలకు కొద్ది రోజుల క్రితమే జలాశయం పూర్తి స్థాయిలో నిండిపోయింది. షిమోగలో వర్షాలకు డ్యాముకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువ నుంచి వస్తున్న వరద పోటుకు శనివారం రాత్రి చైన్ లింక్ తెగడంతో 19వ నంబర్ గేటు కొట్టుకుపోయింది. జలాశయం నుంచి లక్షల క్యూసెక్కుల నీరు వృధాగా పోతోంది. భారం పడకుండా మొత్తం 8 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కొట్టుకుపోయిన గేటు స్థానంలో కొత్తది ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. వరద ఎక్కువగా ఉండడంతో సహాయక చర్యలకు ఆటంకంగా మారింది. తుంగభద్ర జలాశయంలో ప్రస్తుతం నిల్వ ఉన్న నీటిలో 60 టీఎంసీలు ఖాళీ చేసిన తర్వాతే గేట్లు బిగించే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇందుకోసం రోజుకు 9 టీఎంసీల చొప్పున 60 టీఎంసీలు ఖాళీ చేయనున్నారు. ఆ తర్వాతే కొత్త గేటు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. గేటు మరమ్మతులు చేసే వరకు తుంగభద్ర నుంచి సుంకేశ్ల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. నదీ పరివాహక ప్రాంతాలైన కర్నూలు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజలను అప్రమత్తం చేశారు. తుంగభద్ర గేటు కొట్టుకుపోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీశారు. మంత్రులు నిమ్మల రామానాయుడు, పయ్యవుల కేశవతో మాట్లాడారు. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సాయి ప్రసాద్ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. చంద్రబాబు ఆదేశాలతో ఇంజనీర్ల బృందం సెంట్రల్ డిజైన్ కమిషనర్ తుంగభద్ర జలాశయం వద్దకు వెళ్లారని మంత్రి రామానాయుడు తెలిపారు. కౌతాలం, కోస్గి, మంత్రాలయం, నందవరం ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశామని చెప్పారు. 19వ గేటు రాత్రి సుమారు 11 గంటల సమయానికి కొట్టుకుపోయినటువంటి పరిస్థితుల్లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెంటనే స్పందించి వెంటనే జలవనరుల శాఖ మంత్రిగా నాతో, అదేవిధంగా మా కార్యదర్శి, మా ఈఎన్సీ, ఇంజనీరింగ్ అధికారులందరితో కూడా ఆయన సమీక్ష జరిపి కర్ణాటక అధికారులతోటి సమన్వయం ఎప్పటికప్పుడు చేసుకుంటూ అందులో భాగంగా మన రాష్ట్రానికి సంబంధించినటువంటి యొక్క సెంట్రల్ డిజైనింగ్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఆ సిఈ, ఎస్సీ, ఈఈలు వీరందరూ కూడా ఒక బృందంగా ఏర్పడి వెంటనే ఆ కొట్టుకుపోయినటువంటి గేట్ కి పునర్నిర్మాణం చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాలని ఇమ్మీడియట్లీ అమలు చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఈ యొక్క తుంగభద్ర ప్రాజెక్టు పురాతన ప్రాజెక్టు కావడం వల్ల గేట్ కి ఇటువంటి సమస్య వచ్చినప్పుడు ఏదైతే స్టాప్ లాక్ గేట్స్ దీనికి ఆల్టర్నేటివ్ లేకపోవడం వల్ల ఈరోజు 30,000 క్యూసెక్కుల నీరు వరకు కూడా ఆ యొక్క కొట్టుకుపోయిన గేట్ నుంచి కిందకి పోతున్నటువంటి పరిస్థితి. అయితే ఒక్క గేట్ నుంచే ఇంత నీరు పోతే మిగిలిన గేట్స్ కూడా ప్రెజర్ ఏర్పడుతుందనే ఉద్దేశంతో అదేవిధంగా మళ్ళీ కొట్టుకుపోయినటువంటి గేట్ స్థానంలో మరొక గేట్ ని ఏర్పాటు చేయాలి కాబట్టి నీటిని కూడా తగ్గించాలనే ఉద్దేశంతో 90,000 క్యూసెక్కుల నీరు వరకు కూడా క్రిందకి వదులుతున్నామని చెప్పేసి సంబంధిత ప్రాజెక్టు అధికారులు కూడా చెప్పడం జరుగుతూ ఉంది.
తుంగభద్ర డ్యామ్ గేట్ కొట్టుకుపోయింది అనేటువంటిది తెల్లవారుజామున తెలిసిన వెంటనే రాష్ట్రంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులందరినీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. సాధ్యమైనంత త్వరలోనే దీన్ని రెస్టోర్ చేయడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఆ డ్యామ్ అత్యంత పురాతనమైనటువంటి డ్యామ్ కావడంతో ఆ డిజైన్ అక్కడ స్టాప్ లాక్ గేట్ అరేంజ్మెంట్ కూడా అందులో డిజైన్ లేకపోవడం మనకు నష్టం కలిగించేటువంటి అంశం. అక్కడ ప్రత్యామ్నాయంగా ఎమర్జెన్సీగా గేట్లని మనం తయారు చేసుకుని తాత్కాలికంగా ఆ నీటిని నిలిపేదానికోసం చర్యలు తీసుకోవడానికి అన్ని ప్రణాళికలు కూడా సిద్ధం చేయడం జరుగుతోంది. తుంగభద్ర డ్యామును రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పరిశీలించారు. కొట్టుకుపోయిన గేటు గురించి ఆరా తీశారు. ప్రత్యామ్నాయాలపై అధికారులతో చర్చించారు. ఇక్కడ చైన్లు ఏవైతే పుల్లింగ్ చైన్లు ఉంటాయో వాటి సామర్థ్యం తక్కువగా ఉండి ఆ చైన్ తెగిపోవడం వల్ల మరి గేటు ప్రమాదకర పరిస్థితుల్లోకి వచ్చి కొట్టుకుపోయిందని అనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా ఇది మానవ తప్పిదమా కాదా అనేది తేలాలా. మరి దీనిపైన సమగ్రమైన విచారణ జరగాల. 5 ఏళ్లుగా తుంగభద్ర డ్యాం నిర్వహణను గత ప్రభుత్వం గాలికొదిలేసింది. తుంగభద్ర డ్యాం నిర్వహణకు రాష్ట్ర వాటాగా 35% ప్రభుత్వమే భరించాల్సి ఉంటుంది. అయితే జగన్ సర్కారు ఒక్క రూపాయి విడుదల చేయలేదు. ఆ పాపాలే నేటికి వెంటాడుతున్నాయి. నిర్వహణ లోపం వల్లే గేటు కొట్టుకుపోయిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉత్తరాంధ్ర రూపురేఖలు మార్చే శక్తి భోగాపురం ఎయిర్పోర్టుకు ఉందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. భోగాపురం విమానాశ్రయ పనుల్ని స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి రామ్మోహన్ పరిశీలించారు. ఎయిర్పోర్టు టెర్మినల్, ఏటీసీ, రన్వే పనుల్ని పరిశీలించి నిర్మాణ సంస్థలు, జీఎంఆర్, ఎల్ఎన్టీ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. అనుకున్న సమయానికి ముందే పనులు పూర్తి చేస్తామని పునరుద్ఘాటించారు. విమానాశ్రయ పనులు ఇప్పటివరకు 36.6% పూర్తయ్యాయని వెల్లడించారు. అభివృద్ధికి సంబంధించి అతి కీలకమైనటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అనుకున్న సమయం కంటే త్వరగానే పూర్తి చేయాలన్నటువంటి లక్ష్యంతో ఈ రెండు ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత టాప్ ప్రయారిటీగా ఈ ప్రాజెక్టుని తీసుకోవడం జరిగింది. ప్రాజెక్టు పూర్తి చేయాలనంటే మా అందరికీ కూడా ఇన్స్పిరేషన్ చంద్రబాబు నాయుడు గారే. ఈరోజు ఆయన్నే నేను కూడా ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ ప్రాజెక్టు అనుకున్నటువంటి సమయం కంటే ముందు జరగాలనంటే ప్రతి నెల కూడా ఒక్కసారి ఈ ప్రాజెక్టుని సందర్శించి ఇక్కడ ఉన్నటువంటి జీఎంఆర్ ఎవరైతే ఈ ప్రాజెక్టుని నడిపిస్తున్నారో అలాగే ఎల్ఎన్టీ సంస్థ వారు వాళ్ళందరితో పాటు రివ్యూ తీసుకొని స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, అధికారులు అందరితో కూడా సమీక్షించుకోవాలని గత నెల నిర్ణయం కూడా తీసుకున్నాం. ఓవరాల్ ప్రోగ్రెస్ మనకి ఉన్నటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్ తాలూకు ఓవరాల్ ప్రోగ్రెస్ గత నెల 31.8% అయితే ఈ నెల రోజుల్లో మరొక 4.8% కంప్లీట్ చేసుకొని ఈరోజు 36.6% పూర్తి చేసుకున్నాం ఈ రోజు వరకు ప్రాజెక్ట్. యాక్చువల్గానైతే డిసెంబర్ 26లో పూర్తవ్వాలి. డిసెంబర్ 26లో పూర్తవ్వాలంటే ప్రాజెక్టు ఈ ఆగస్టు నెలకి 20% పూర్తి చేస్తే చాలు, టైం లైన్లో మనం బాగానే ఉన్నట్టే. కానీ ఈరోజు మనం ఎంత పూర్తి చేసుకున్నాం? 36% పూర్తి చేసుకున్నాం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే 6 నెలల ముందు మనం ఎలా కంప్లీట్ చేయగలం అన్న విశ్వాసం ఎక్కడ వస్తుందనంటే మనం 20% చేయాల్సినటువంటి పని ఈరోజు ఆగస్ట్ నెలకే 36% వరకు రీచ్ అయ్యాం. కాబట్టి ప్రాజెక్టుని ఖచ్చితంగా మనం 6 నెలల కంటే ముందే పూర్తి చేసేటటువంటి అవకాశాలు అన్ని రకాలుగా మనకున్నాయి. అంటే ఏ వర్క్ మనం తీసుకున్నా, ఏ శాఖ మనం తీసుకున్న ఎయిర్పోర్ట్ తాలూకుది అన్నీ కూడా మనం అనుకున్నటువంటి టైం కంటే ఎక్కువ స్పీడ్ మీదే ఈరోజు జిఎంఆర్ కానీ ఎల్ఎన్టీ సంస్థ కానీ మన లక్ష్యానికి అనుగుణంగా వాళ్ళు కూడా పనిచేస్తూ ఈరోజు ముందుకు నడిపించడం జరుగుతుంది. మచిలీపట్నంలో మెరైన్ ఫిషింగ్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని కేంద్ర బృందాన్ని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర కోరారు. కృష్ణా జిల్లా గిలకల దిండిలోని ఫిషింగ్ హార్బర్ పనులను పరిశీలించిన కేంద్ర పర్యావరణ, మత్స్యశాఖ అధికారుల బృందానికి మంత్రి కొన్ని విజ్ఞాపనలు అందించారు. కొత్త స్పీషీస్ డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఉన్న కొన్ని స్పీషీస్ కూడా అంతరించిపోతా ఉన్నాయి. చాలా వాల్యూ యాడెడ్ ఉన్నటువంటి ఫిషెస్ ఉన్నాయి. వాటిని మనం ఐడెంటిఫై చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. భవిష్యత్ తరాలకి మళ్ళీ ఈ ఆక్వా రంగాన్ని, ఈ మెరైన్ ఫిషింగ్ని అందించాలంటే ఖచ్చితంగా కొన్ని నియమ నిబంధనలు మనకు పాటించాల్సినటువంటి అవసరం ఉంది. దానికి మెరైన్ ఫిషింగ్ యూనివర్సిటీ అనేది అవసరం ఉందని చెప్పి వారికి దృష్టి తీసుకెళ్ళాం. చిన్న పడవలన్నీ కూడా సముద్రంలోకి వెళ్ళి వెళ్ళడానికి ఒక రోజు, రావడానికి ఒక రోజు, అక్కడ మళ్ళీ పట్టుకున్నటువంటి చేప పెట్టుకోవడానికి ఐస్ సరిపోక చాలా డ్యామేజ్లు జరుగుతున్నాయి. ఈ ఖర్చునంతా తగ్గించాలంటే ఇవాళ కొత్త కాన్సెప్ట్ వచ్చింది. ఆ మదర్ షిప్ పెట్టినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి చిన్న బోట్లన్నీ కూడా మదర్ షిప్ దగ్గరికి వెళ్ళి
వాళ్ళ సరుకులన్నీ వాళ్ళకి ఇవ్వచ్చు, వాళ్ళ దగ్గర నుంచి ఆయిల్ తీసుకోవచ్చు, వాళ్ళు ఇమీడియట్గా పేమెంట్ కూడా వాళ్ళు అక్కడే ఇవ్వడం కూడా జరుగుతుంది. మదర్షిప్ కాన్సెప్ట్ని తీసుకోవడానికి సహకరించమని చెప్పి మనం రిక్వెస్ట్ చేశాం. రాష్ట్రంలోని దేవాలయాలకు త్వరలో కొత్త పాలక మండళ్లు ఏర్పాటు చేస్తామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు. సచివాలయం 2వ బ్లాక్లోని ఛాంబర్లో పూజలు నిర్వహించారు. 160 దేవాలయాలను పునర్నిర్మించే దస్త్రంపై సంతకం చేశారు. భగవంతుడి ఆస్తుల రక్షణే తమ ప్రభుత్వ కర్తవ్యమని, ఆలయ భూముల్లో ఆక్రమణలు తొలగిస్తామని చెప్పారు. విజయవాడలోని కృష్ణా గోదావరి పవిత్ర సంగమం వద్ద జలహారతులు పునరుద్ధరిస్తామని తెలిపారు. ట్రైబల్ ఏరియాస్కి సంబంధించిన ఆ 13 ఆలయాలను కూడా కలుపుకొని 160 దేవాలయాలని పునర్నిర్మాణం చేయడానికి ధార్మిక పరిషత్ చైర్మన్ కూడా నేనే కావడంతో నిర్ణయం తీసుకున్నాం. కమిటీ ముందు పెట్టి కూడా పూర్తి స్థాయి అనుమతుల్ని ఇవ్వడం జరుగుతుంది. కృష్ణా గోదావరి 2 నదీల మనం దగ్గర జరిగేటువంటి జలహారతులు నిత్యం జరిగేవి, వాటిని కొనసాగించాలి. అదే పవిత్రతతో మరి అనేక వేల మంది ఆ ప్రాంతాలకు వచ్చేటువంటి యాత్రికులకు అలాగే పర్యాటకులకు ఒక ఉత్సాహభరితమైన ఆధ్యాత్మికపరమైన ఈ యొక్క జ్యోతుల్ని వెలిగించండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. దానికే ఏర్పాట్లు చేస్తున్నాం. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం లక్ష్మీపురం టోల్గేట్ సమీపంలో వైసీపీ నాయకురాలు దివ్వల మాధురి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. టెక్కల నుంచి పలాస వెళుతూ తన కారుతో ఆగి ఉన్న మరో కారును ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో మాధురికి గాయాలయ్యాయి. పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మాధురికి సంబంధం ఉన్నట్లు శ్రీనివాస్ భార్య వాణి, కుమార్తెలు ఆరోపించారు. గత 4 రోజులుగా మీడియాలో వస్తున్న వార్తల్ని తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు మాధురి తెలిపారు. లేదు, నేనే ఇవి చేసిన హెరాస్మెంట్ కి సూసైడ్ చేసుకుందామని డిసైడ్ అయ్యి నేనే ఆగి ఉన్న వెహికల్ నేనే గుద్దేశాను. నేనే స్పీడ్ 140 వచ్చి నేనే గుద్దేశాను. నాకు ఏ ట్రీట్మెంట్ వద్దు, లెట్ మీ డై. నా ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాను, నా వల్ల కావట్లేదు. నా చిన్న పిల్లలు ఏం చేశారు అలాంటి ఎలిగేషన్స్ నా పిల్లల మీద ఎదిరించారు. నా పిల్లల మీద చేస్తున్నటువంటి ఎలిగేషన్స్ నేను వాళ్ళ మీద కంప్లైంట్ ఇప్పిస్తాను, మీరు తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేయండి. నా పిల్లల మీద కంప్లైంట్ ఇస్తాను, లేకపోతే నన్ను వదిలేండి, ఇలా చావని అంటే నేను చచ్చిపోవచ్చు. అంతేగాని నా పిల్లలకి ఎలా అంటే నేను ఊరుకోను. అది నా పిల్లల ఫ్యూచర్ కూడా కదా. ఏం చూద్దాం అనుకుని ఏం చూద్దాను ఏంటో తెలియదండి. నేను చాలా మెంటల్ డిప్రెషన్లో చనిపోతాను. విశాఖ 7 హిల్స్ ఆసుపత్రి పరిపాలనా భవనం 5వ అంతస్తులో అగ్ని ప్రమాదం జరిగింది. సీఈఓ గది అగ్నికి ఆహుతైంది. పక్కనే ఉన్న గదులకు మంటలు వ్యాపించకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. రోగులకు ఎలాంటి ముప్పు లేదని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఘటనా స్థలానికి చేరుకునే అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపు చేశారు. విశాఖ సిపి శంఖబ్రత బాగ్చి 7 హిల్స్ ఆసుపత్రిని పరిశీలించారు. అన్ని ఆసుపత్రులు 2 వారాల్లో భద్రతా ప్రమాణాలు పెంచుకోవాలని సిపి హెచ్చరించారు. పేషెంట్స్ అందరూ క్షేమంగా ఉన్నారండి. ఆ నెక్స్ట్ ఫ్లోర్ పేషెంట్స్ ని ఇవాక్యుయేట్ చేసి వేరే చోట పంపించడం జరిగింది. సీట్ ఆఫ్ ఫైర్ ఎక్కడ ఫైర్ జరిగింది, స్టార్ట్ అయింది, మొదలైంది, అక్కడికి పోయి చూసి వచ్చాము. ఆ రూమ్ నుండి విపరీతమైన పొగ వస్తుంది. ఇంకా ఎక్కడ ప్రాబ్లం లేదు. విశాఖపట్నం నగరంలో అన్ని హాస్పిటల్స్, నర్సింగ్ హోమ్స్ ఎక్కడెక్కడ ఇండోర్ ఫెసిలిటీస్ ఉన్నాయి, పేషెంట్ అడ్మిట్ చేస్తారు. వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం, ఒకసారి ఫైర్ సేఫ్టీ ఆడిట్ చేయండి. ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ కి కూడా రిక్వెస్ట్ చేస్తాము. అన్ని హాస్పిటల్స్, నర్సింగ్ హోమ్ లో ఫైర్ సేఫ్టీ ఆడిట్ చేసి ఏదైనా లోపాలు ఉంటే వెంటనే రెక్టిఫికేషన్ చేయమని రిక్వెస్ట్ చేస్తారు. ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ కూడా బాగా స్పందించి వెంటనే అదుపులోకి తెచ్చారు. చిన్న చిన్న లోపాలు అన్ని చోట్ల ఉంటాయి, ఇక్కడ కూడా ఉన్నాయి. అవి కూడా ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ పాయింట్అవుట్ చేస్తాడు. ఆ లోపాలు లేకుండా చేయమని చెప్తారు. అంబేద్కర్ విగ్రహం వద్ద జగన్ పేరు నచ్చని కొంతమంది దాన్ని తొలగిస్తే వైసీపీ నేతలు రాద్ధాంతం చేస్తున్నారని తెలుగుదేశం నేత బుద్దా వెంకన్న ధ్వజమెత్తారు. దళితులకు చెందిన 27 పథకాలను రద్దు చేసిన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి అని ఆయన గుర్తు చేశారు. ప్రజాధనంతో విలాసవంతమైన జీవితాన్ని గడిపిన జగన్ అధికారం లేకుండా 3 నెలలు ఉండలేకపోతున్నారని బుద్దా వెంకన్న మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా అలజడులు సృష్టించాలని జగన్ చూస్తున్నారని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని ఎక్కడన్నా అనుసరించాడా? అమరావతి రాజధాని అమరావతిలో 30 ఎకరాలలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టాలని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వగానే దాన్ని మంత్రివర్గంలో ఆమోదించారు. సరే, తూతూ మంత్రంగా విజయవాడలో పెట్టారు. ఓకే, 170 కోట్లు దానికి ఖర్చు పెట్టి 404 కోట్లు ఖర్చు అయిందని బిల్లు పాస్ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆఖరికి అంబేద్కర్ గారి విగ్రహంలో కూడా స్వార్థం చూపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి.
భావితరాల్లో జాతీయవాదం పెంపొందించడానికి ఆనాటి స్వాతంత్రోద్యమ యోధులకు నివాళిగా ఆగస్టు 15న ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగురవేద్దామని ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి పిలుపునిచ్చారు. మన ముందు తరాల వారు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని ఎన్నో త్యాగాలు చేసి మన దేశానికి స్వాతంత్రాన్ని అందించారని ఆమె గుర్తు చేశారు. మన ముందు తరాల వారు స్వాతంత్రోద్యమంలో పాల్గొని ఎన్నో త్యాగాలను చేసి మన దేశానికి స్వాతంత్రాన్ని అందించారు. ఆ స్వాతంత్ర సమరయోధులకు నిజమైన నివాళిగా రేపు ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మన ఇళ్ల మీద మనమందరం మన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించుకుని మన భావి తరాల వారిలో సైతం జాతీయ భావాన్ని పెంపొందించుకోవడానికి మన ముందు తరాల వారు మనకి అందించినటువంటి స్వాతంత్రాన్ని ఐకమత్యాన్ని పరిరక్షించుకోవడానికి మన పిల్లల చేత త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించుకున్నాం. రండి, మీరందరూ పాల్గొనండి. జై హింద్. వ్యవసాయ దిగుబడులను పెంచడం సహా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయటమే లక్ష్యంగా అభివృద్ధి చేసిన వివిధ రకాల వంగడాలను ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు. అధిక దిగుబడి, వాతావరణ మార్పుల్ని తట్టుకోగలగడం సహా అధిక పోషక విలువలు కలిగిన 109 రకాల వ్యవసాయ, ఉద్యానవన పంటల విత్తనాలను ప్రధాని ఆవిష్కరించారు. భారత వ్యవసాయ పరిశోధనా మండలి ICAR ఈ వంగడాలను అభివృద్ధి చేసింది. ఇందులో స్వల్పకాలిక పంటలకు సంబంధించి 61 రకాలు, 34 ఫీల్డ్ క్రాప్స్, 27 ఉద్యానవన రకాలు ఉన్నాయి. ఢిల్లీలోని పూసా ప్రాంగణంలో ప్రధాని మోదీ ఈ వంగడాలను ఆవిష్కరించారు. అనంతరం రైతులు, శాస్త్రవేత్తలతో చర్చించారు. ప్రకృతి సేద్యాన్ని పెంపొందించడం సహా ఆర్గానిక్ ఆహారాన్ని ఎక్కువగా తీసుకునేలా ప్రజల్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ప్రధాని ఈ సందర్భంగా పేర్కొన్నారు. శనివారం ప్రధాని మోదీ వైనాడు పర్యటనలో ఆసక్తికర దృశ్యం చోటు చేసుకుంది. వైనాడు విలయంలో క్షతగాత్రుల్ని పరామర్శించేందుకు మోదీ ఓ సహాయక శిబిరానికి వెళ్లారు. అక్కడ ఒక్కొక్కరితో మాట్లాడుతూ ఉండగా ప్రధాని వద్దకు ఓ చిన్నారి వచ్చింది. ఆమెను ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్న మోదీ కొద్దిసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీతో ఆ చిన్నారి ప్రదర్శించిన హావభావాలు ఆకట్టుకున్నాయి. ఈ దృశ్యాన్ని తన యూట్యూబ్ హ్యాండిల్లో మోదీ పంచుకున్నారు. ఉత్తర భారతంలోని పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. హర్యానాలోని గుడ్గావ్లో రహదారిపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. అంబాలాలో భారీ వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది. అనేక చోట్ల మోకాలి లోతు వరకు నీరు నిలిచిపోవడంతో వ్యాపార సముదాయాలు తెరుచుకోలేదు. కర్నాల్లో 36.8, సిర్సాలో 20 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది. పంజాబ్లోని పఠాన్కోట్లో 82, గురుదాస్పూర్లో 68.8, అమృత్సర్లో 57.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. హిమాచల్ ప్రదేశ్లో గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు 280కి పైగా రహదారుల్ని అధికారులు మూసివేశారు. ప్రముఖ పర్యాటక ప్రాంతం సిమ్లాలో వర్షం కారణంగా పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు. అటు ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. పశ్చిమ ఢిల్లీలోని నజాఫ్గఢ్లో నీరు నిలిచిపోవడంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. రోహిణి సెక్టార్లోని ఓ పార్కులో పిల్లలు వర్షంలోనే ఆటలాడారు. బంగ్లాదేశ్లో ఇటీవల జరిగిన తిరుగుబాటు, అల్లర్ల వెనుక అమెరికా హస్తం ఉందని మాజీ ప్రధాని, అవామీ లీగ్ అధినేత్రి షేక్ హసీనా ఆరోపించారు. సెయింట్ మార్టిన్ ద్వీపంపై సార్వభౌమత్వాన్ని అమెరికాకు అప్పగించి బంగాళాఖాతంలో పట్టు కల్పిస్తే తమ పదవి కోల్పోయే కాదని ఆమె ప్రకటన చేశారు. బంగ్లాదేశ్లో తిరుగుబాటు తర్వాత ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్ వచ్చిన హసీనా ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలపై ఓ ఆంగ్ల పత్రికకు సందేశం పంపారు. బంగ్లాదేశ్లో తాజా పరిస్థితులకు అమెరికానే కారణమని ఆమె ఆరోపించారు. తాను మృతదేహాల ఊరేగింపును చూడాలనుకోలేదన్న ఆమె, వారు విద్యార్థుల శవాలపై అధికారాన్ని హస్తగతం చేసుకోవాలనుకున్నారని విమర్శించారు. అందుకు తాను అంగీకరించలేదన్న హసీనా, అందుకే ప్రధాని పదవికి రాజీనామా చేశానని ఆంగ్ల పత్రికకు చెప్పారు. ఒకవేళ తాను సెయింట్ మార్టిన్ ద్వీపంపై సార్వభౌమత్వాన్ని అప్పగించి అమెరికాకు బంగాళాఖాతంలో పట్టు కల్పిస్తే తన పదవి పోయేది కాదని పేర్కొన్నారు. దయచేసి అతివాదుల మాయలో పడొద్దని బంగ్లాదేశ్ దేశ ప్రజలను కోరుతున్నట్లు ఆంగ్ల పత్రికకు పంపిన సందేశంలో పేర్కొన్నారు. చాలా మంది నాయకులు, కార్యకర్తలు హత్యకు గురైన విషయం తెలిసి ఆవేదన చెందినట్లు హసీనా తెలిపారు. పలువురు పార్టీ సభ్యుల ఇళ్లను ధ్వంసం చేశారన్న ఆమె, భగవంతుని దయ వల్ల త్వరలోనే తిరిగి వెళతానని, అవామీ లీగ్ మరోసారి నిలబడుతుందని పేర్కొన్నారు. ఈ ఏడాది మేలో హసీనా కీలక ప్రకటన చేశారు. బంగ్లాదేశ్లో వైమానిక స్థావరం ఏర్పాటు చేసుకోవడానికి ఒక దేశానికి అనుమతిస్తే తన ఎన్నిక సాఫీగా జరిగేలా చేస్తామని ఆఫర్ ఇచ్చారన్నది ఆ ప్రకటన సారాంశం. ఈ ప్రకటన ఒక్కసారిగా ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. అమెరికానే ఆ దేశం అయి ఉంటుందనే ప్రచారం జరిగింది. ఒక దేశానికి బంగ్లాదేశ్లో వైమానిక స్థావరం ఏర్పాటు చేసేందుకు అనుమతిస్తే తనకు ఏ సమస్య ఉండేది కాదన్న హసీనా,
ఇది చూడటానికి ఒక దేశాన్ని మాత్రమే లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తుందని తెలిపారు. కానీ వారి లక్ష్యం ఎంత దూరం వెళుతుందో తనకు తెలుసునని ఆ ప్రకటనలో హసీనా వివరించారు. అయితే తాను జాతిపిత బంగబంధు షేక్ ముజిబుర్ రెహమాన్ కుమార్తెనని వారికి చాలా స్పష్టంగా చెప్పానని పేర్కొన్నారు. బంగ్లాదేశ్ స్వాతంత్ర్య పోరాటాన్ని గెలిచామని స్పష్టంగా చెప్పానని గుర్తు చేశారు. తన దేశాన్ని ఎవరికో అద్దెకిచ్చి లేదా అప్పగించి అధికారంలోకి రావాలని కోరుకోవడం లేదని వారికి స్పష్టంగా చెప్పినట్లు వివరించారు. ఈస్ట్ తైమూర్ మాదిరిగానే వారు ఇక్కడ కూడా బంగ్లాదేశ్లోని చోటోగ్రామ్, మయన్మార్లోని కొంత భాగాన్ని విడగొట్టి కొత్త దేశం ఏర్పాటు చేస్తారని అంచనా వేశారు. బంగాళాఖాతంలో ఒక స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంటారని నాడు హసీనా పేర్కొన్నారు. నాటి నుంచి హసీనా ప్రభుత్వం ఎక్కువ రోజులు అధికారంలో ఉండదనే ప్రచారం మొదలైంది. ఆగస్టు 5 నుంచి బంగ్లాదేశ్లో తీవ్ర స్థాయిలో అల్లర్లు జరుగుతున్నాయి. గత వారం తీవ్రం కావడం వల్ల ప్రధాని షేక్ హసీనా పదవికి రాజీనామా చేసి భారత్కు వచ్చేశారు. యూకేలో ఆశ్రయం కోసం చేసుకున్న దరఖాస్తును ఆ దేశం తిరస్కరించింది. అమెరికాలోని 3 కీలక రాష్ట్రాల్లో నిర్వహించిన సర్వేలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హ్యారిస్, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కన్నా ముందంజలో ఉన్నారు. స్వింగ్ స్టేట్స్ గా పేరొందిన పెన్సిల్వేనియా, మిచిగాన్, విస్కాన్సిన్లో న్యూయార్క్ టైమ్స్, సిఎన్ఆ కాలేజ్ నిర్వహించిన సర్వేలో కమలా హ్యారిస్ కు 50% మంది మద్దతు తెలుపగా ట్రంప్నకు 46% మంది మద్దతిచ్చారు. కమలా హ్యారిస్ ఉపాధ్యక్ష అభ్యర్థిగా టిమ్ వాల్జ్ను ఎన్నుకున్న అనంతరం ఈ సర్వేను నిర్వహించారు. డెమోక్రటిక్ అభ్యర్థిగా కమలా హ్యారిస్ ను జో బైడెన్ ప్రతిపాదించిన అనంతరం ఈ 3 కీలక రాష్ట్రాల్లో ఆమె ట్రంప్పై పైచేయి సాధించారు. నవంబర్ 5న జరగనున్న ఎన్నికల నాటికి పరిస్థితిలో మార్పులు ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పెన్సిల్వేనియాలోని న్యూట్రల్ ఓటర్లు ట్రంప్ కన్నా కమలా సమర్థవంతంగా పాలన చేయగలరని విశ్వసిస్తున్నట్లు చెప్పారు. కమలా హ్యారిస్ అధ్యక్షురాలిగా గెలిచేందుకు పెన్సిల్వేనియా, మిచిగాన్, విస్కాన్సిన్ రాష్ట్రాలు కీలకం కానున్నాయి. ఎందుకంటే ఈ 3 రాష్ట్రాల ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతారో చెప్పడం కష్టమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.